कि वो तेरा क्या लागे, कि वो तेरा क्या लागे। जिसकी मन में याद आते ही, जिसकी मन में याद आते ही नैनों से बह जाए धार, कि वो तेरा क्या। ओम शांति। मीठे बच्चे, बाप तुम्हें नई दुनिया के लिए राजयोग सिखला रहे हैं। इसलिए इस पुरानी दुनिया का विनाश भी जरूर होना है। మధురమైన పిల్లలు, బాబా మీకు కొత్త ప్రపంచం కోసం రాజయోగము నేర్పిస్తున్నారు. అందుకే ఈ పాత ప్రపంచం వినాశనం కూడా తప్పకుండా జరగవలసిందే. प्रश्न, मनुष्यों में कौन सी एक अच्छी आदत पड़ी हुई है लेकिन उससे भी प्राप्ति नहीं होती? మనుషుల్లో ఒక అలవాటు చాలా మంచిది ఉంది. ఎటువంటి అలవాటు ఉంది? కానీ దానివల్ల కూడా ప్రాప్తి ఏమీ రాదు. ఎటువంటి అలవాటు ఉంది? మంచి అలవాటే, కానీ దానివల్ల కూడా ప్రాప్తి ఏమీ రాదు. मनुष्यों में भगवान को याद करने की जैसे आदत पड़ी हुई है. మనుషులకి భగవంతుడిని జ్ఞాపకం చేయడము అలవాటైపోయింది. जब कोई बात होती है तो कह देते हैं, हे भगवान. सामने शिवलिंग आता है, लेकिन पहचान यथार्थ न होने के कारण प्राप्ति नहीं होती है. ఏదైనా విషయం వచ్చినప్పుడు ఓ భగవంతుడా అని అంటారు. వాళ్ళ ఎదురుగా కళ్ళ ముందు శివలింగం కనిపిస్తుంది, కానీ యథార్థ పరిచయం లేని కారణంగా ప్రాప్తి కూడా అంతగా రాదు. फिर कह देते हैं, दुख सुख सब वही देता है. మళ్ళీ ఏమంటారు? సుఖ దుఃఖాలన్నీ ఆయన ఇస్తాడు అని. तुम बच्चे अभी ऐसे नहीं कहेंगे. మీరు బాబా పిల్లలు అయ్యారు, ఇప్పుడు మీరు ఆ విధంగా అనరు. దుఃఖం సుఖం అన్నీ ఆయన ఇస్తారని అనరు. ఓం శాంతి. बाप जिसको रचता कहते हैं, कहा जाता है, किसका रचता है? नई दुनिया का रचता है. బాబాని రచయిత అంటారు. అయితే ఆయన దేనికి రచయిత? కొత్త ప్రపంచానికి రచయిత. నయి దునియాకు కహా జాతా హై స్వర్గ వ సుఖధాం. కొత్త ప్రపంచాన్ని స్వర్గము సుఖధామం అని అంటారు. నామ్ कहते हैं परंतु समझते नहीं है. పేరు చెప్తారు కానీ ఏం అర్థం చేసుకోరు. కృష్ణ के मंदिर को भी सुखधाम कहते हैं. కృష్ణుడి మందిరాన్ని కూడా సుఖధామ్ అంటారు. अब वह तो हो गया छोटा मंदिर. కృష్ణుడి మందిరాన్ని సుఖధామం అంటున్నారు, అదైతే చిన్న మందిరము. మరి కృష్ణుడు ఎవరు? కృష్ణుడు విశ్వానికి యజమాని. బేహద్ के मालिक को जैसे कि हद का मालिक बना देते हैं. ఆయన బేహద్ యజమాని, కానీ ఆయన్ని కూడా ఒక విధంగా హద్దులో యజమానిగా చేసేస్తారు. చిన్న గుడి కట్టించి దాన్ని సుఖధామం అని పేరు పెట్టి అందులో విగ్రహాన్ని పెట్టి, ఏమైనా కృష్ణుడు అంత చిన్న మందిరానికి యజమానియా? బుద్ధిలో ఆలోచన రాదు ఆయన విశ్వ యజమాని కదా అని. భారతదేశంలోనే ఉండేవారు. ఎవరు భారతదేశంలో ఉన్నది? కృష్ణుడు. మీకు కూడా ఇంతకుముందు ఏమీ తెలిసేది కాదు. బాబాకైతే అన్నీ తెలుసు. ఆయన సృష్టి ఆది మధ్య అంత్యము తెలిసినవారు. ఇప్పుడు పిల్లలకు తెలుసు
కానీ ప్రపంచంలో ఎవరికి ఈ విషయాలు తెలియవు. బ్రహ్మ, విష్ణు, శంకర్లు ఎవరు? శివుడు ఉన్నతోన్నతమైన భగవంతుడు. తర్వాత మరి బ్రహ్మ ఎలా వచ్చారు? బ్రహ్మ అంటే బ్రహ్మ కూడా మనిషే కదా. ప్రజాపిత బ్రహ్మ అంటారు. ప్రజాపిత బ్రహ్మ అంటే ప్రజలకి తండ్రి. ఆయన ఎక్కడ ఉండాలి? ఇక్కడ ప్రజలు ఉన్న దగ్గరే ఉండాలి. అప్పుడు బ్రాహ్మణులను రచించగలుగుతారు. ప్రజాపిత అంటే ముఖవంశావళి, నోటి ద్వారా రచన. ఈయనలో ప్రవేశించారు బాబా. ఈయన నా పిల్లవాడని చెప్పారు. మీకు కూడా తెలుసు ఈయనకి బ్రహ్మ అని పేరు ఎలా వచ్చింది, ఎలా బ్రహ్మ పుట్టారు. వేరెవరికి కూడా ఈ విషయాలన్నీ తెలియవు. కేవలము మహిమ చేస్తూ ఉంటారు. పరంపిత పరమాత్మ ఉన్నతోన్నతమైన వాడు అని. కానీ ఎవరి బుద్ధిలోనూ ఆలోచన రాదు ఉన్నతోన్నతమైన వాడు తండ్రి అని. ఉన్నతోన్నతమైన తండ్రి పరంపిత పరమాత్మ అని ఆలోచన రాదు. మనందరికీ ఆత్మలకి ఆయన తండ్రి. ఆయన బిందు రూపమే. ఆయనలో సృష్టి ఆది మధ్య అంత్య జ్ఞానం ఉంది. ఈ జ్ఞానము ఇప్పుడు మీకు కూడా లభించింది. ఇంత క్రితము ఏమాత్రము జ్ఞానము తెలియదు. మనుషులు కేవలము బ్రహ్మ, విష్ణు, శంకర్లని అంటారు, కానీ ఏమీ తెలియదు. అందుకే అందరికీ కూడా వివరించాలి. ఇప్పుడు మీరు తెలివైన వాళ్ళు అయ్యారు. బాబా జ్ఞానసాగరుడని కూడా తెలుసుకున్నారు. ఆయనే మనకి జ్ఞానాన్ని ఇస్తున్నారు, చదివిస్తున్నారు. ఈ రాజయోగము, సత్యయుగము, కొత్త ప్రపంచం కోసము. మరైతే తప్పకుండా పాత ప్రపంచం వినాశనము అవ్వాలి. దానికోసమే ఏం జరుగుతుంది? మహాభారత యుద్ధము జరుగుతుంది. అర్థకల్పం నుండి మొదలుకొని మీరు భక్తి మార్గం యొక్క శాస్త్రాలు చదువుతూ వచ్చారు. ఇప్పుడైతే బాబా దగ్గర డైరెక్ట్గా వింటున్నారు. ఆ శాస్త్రాలు పట్టుకొని ఏమీ చెప్పరు. జపతపాలు చేయడం, శాస్త్రాలు చదవడం, ఇదంతా భక్తి మార్గము. ఇప్పుడు భక్తులకి భక్తి యొక్క ఫలితము కావాలి. ఎందుకంటే శ్రమ చేస్తున్నది భగవంతుడిని కలుసుకోవడం కోసం. కానీ జ్ఞానం వల్ల సద్గతి వస్తుంది. జ్ఞానము భక్తి రెండు ఒకేసారి కలిసి నడవవు. ఇప్పుడైతే భక్తి యొక్క రాజ్యం ఉంది. అందరూ భక్తులుగానే ఉన్నారు. ప్రతి ఒక్కరి నోటి నుంచి ఓ గాడ్ ఫాదర్ అన్న మాట తప్పకుండా వస్తుంది. ఇప్పుడు పిల్లలకి తెలుసు బాబా తన పరిచయాన్ని ఇచ్చారు. నేను చాలా చిన్న బిందు రూపిణి అని. నన్నే జ్ఞానసాగరుడని అంటారు. బిందు రూపి అయిన నాలోనే జ్ఞానమంతా ఇమిడి ఉంది. ఆత్మలోనే జ్ఞానం ఉంటుంది. ఇప్పుడు పిల్లలు అర్థం చేసుకున్నారు. ఆయన్ని పరంపిత పరమాత్మ అంటారు. ఆయన సుప్రీం సోల్ అనగా అందరికంటే ఉన్నతోన్నతమైన పతిత పావనుడు తండ్రి. ఆయనే సుప్రీం. మనుషులు ఓ భగవంతుడా అంటారు. అప్పుడు శివలింగము జ్ఞాపకం వస్తుంది. అది కూడా యథార్థ రీతి కాదు. అంటే ఓ భగవంతుడా అని కూడా అది యథార్థ రీతిగా అనట్లేదు. మీకు తెలుసు బాబా సుఖదాత. సత్యయుగంలో సుఖధామం ఉండేది కదా. అక్కడ దుఃఖము నామరూపాలు కూడా లేదు. కలియుగంలో దుఃఖం ఉంది. ఇక్కడ సుఖం నామరూపాలు కూడా లేదు. ఉన్నతోన్నతమైన భగవంతుడు. ఆయన సర్వ ఆత్మలకి తండ్రి. ఆత్మలకి కూడా తండ్రి ఉంటారు అన్నది ఎవరికి తెలియదు. మనమందరూ సోదరులని చెప్తారు,
తప్పకుండా మరి అందరికీ ఒకే ఒక తండ్రి ఉంటారు, అందరూ ఆయన పిల్లలు అని అర్థం కావాలి కదా. కొందరు అంటారు పరమాత్మ సర్వవ్యాపి అని, నీలోను నాలోను అందరిలో ఉన్నాడని. అరే నువ్వు ఆత్మ, ఇది నీ శరీరము, ఇంకా మూడో వస్తువు ఏముంటుంది? లేదంటే నువ్వు పరమాత్మ, ఇది నీ శరీరం, ఇంక మూడోది ఉండదు, ఏదో రెండో ఉంటాయి. ఆత్మ శరీరము కానీ పరమాత్మ శరీరం కానీ ఉంటాయి. ఆత్మ పరమాత్మ అని రెండు చెప్పిన తర్వాత మళ్ళీ రెండు ఒకటే అని ఎందుకు అంటున్నారు? ఒకటే అయితే ఒకటే పేరు పెట్టండి, ఆత్మ అనో చెప్పండి, లేకపోతే పరమాత్మ అనో చెప్పండి. రెండు చెప్తారు, రెండు ఒకటే అంటారు. అందుకే బాబా అంటున్నారు మూడోది ఏం లేదు, రెండే ఉన్నాయి అంటున్నారు. ఆత్మ శరీరం. ఆత్మని పరమాత్మ అని ఎలా అంటారు? జీవాత్మ అని అంటారు. జీవ పరమాత్మ అంటారా? అది కుదరట్లేదు అసలు, లైన్ కూడా కలవట్లేదు. జీవ పరమాత్మ అంటే ఎట్లుంది? జీవాత్మ అంటే కరెక్ట్గా సరిపోయింది. ఎందుకంటే ఆత్మే కదా శరీరాన్ని తీసుకుంటుంది, పరమాత్మ తీసుకుంటాడా శరీరాన్ని? పరమాత్మ సర్వవ్యాపి ఎలా అవుతారు? తండ్రి సర్వవ్యాపి అయితే అందరూ తండ్రి అయిపోతారు, ఫాదర్హుడ్ అయిపోతుంది. అప్పుడు తండ్రికి తండ్రి నుంచి వారసత్వం ఎలా వస్తుంది? నువ్వు తండ్రి, నేను తండ్రి, ఎవరి నుంచి ఎవరికి వారసత్వం ఎలా వస్తుంది? తండ్రి ఎలా అవుతారు అందరూ? బాబా తండ్రి నుంచి అయితే కొడుకుకి వారసత్వం వస్తుంది కదా. అందరూ తండ్రి అయిపోతే ఎలా కుదురుతుంది? నువ్వు పరమాత్మ, నేను పరమాత్మ, అందరూ తండ్రి అయితే ఎలా కుదురుతుంది? ఇంత చిన్న విషయం కూడా ఎవరికి అర్థం కావడం లేదు. అంటే పరమాత్మ సర్వవ్యాపి అయి ఉన్నారు, నీలో పరమాత్మ నాలో పరమాత్మ అంటే అది ఎలా కుదురుతుంది? అస్సలు అంత చిన్న విషయం కూడా అర్థం కావట్లేదు అంటున్నారు బాబా. అందుకే బాబా అంటారు, బచ్చే 5000 సంవత్సరాల క్రితము మిమ్మల్ని నేను ఎంత తెలివైన వాళ్ళుగా చేశాను, మీరు ఎవరు వెల్దీగా తెలివైన వాళ్ళుగా అయ్యారు, ఉండేవారు. ఇంతకంటే ఎక్కువ తెలివైన వాళ్ళుగా వేరెవరు అవరు. ఇంకా మీకు ఇప్పుడు లభిస్తున్నటువంటి జ్ఞానము మళ్ళీ ఇంకా అక్కడ ఉండదు. అక్కడ ఏమైనా తెలుస్తుందా? మేము మళ్ళీ కళలు తగ్గిపోయి దిగిపోతాము అని తెలియదు. ఒకవేళ ఆ విషయాలన్నీ తెలిస్తే సుఖం కూడా ఉండదు. ఈ జ్ఞానము ప్రాయలోపం అయిపోతుంది. మళ్ళీ ఈ డ్రామా జ్ఞానము కేవలం ఇప్పుడు మాత్రమే మీ బుద్ధిలో ఉంది. బ్రాహ్మణులే అధికారిగా ఉంటారు, మీ బుద్ధిలో ఉంది. ఇప్పుడు మనం బ్రాహ్మణ వర్ణంలోకి వచ్చాం. బ్రాహ్మణులకే బాబా జ్ఞానం చెప్తున్నారు. బ్రాహ్మణులు మళ్ళీ అందరికీ చెప్తారు. భగవంతుడు వచ్చి స్వర్గస్థాపన చేశారు, రాజయోగం నేర్పించారు అని వర్ణన ఉంది కదా. చూడండి, కృష్ణ జయంతి చేస్తారు. కృష్ణుడు వైకుంఠానికి యజమాని అంటారు, కానీ కృష్ణుడు విశ్వ యజమానిగా ఉండేవాడు. ఈ విషయం వాళ్ళ బుద్ధిలో లేదు. కృష్ణుడు ఓన్లీ వైకుంఠానికియా లేకపోతే విశ్వానికి అంతటికినా యజమాని? విశ్వానికి అంతటికీ యజమాని. కృష్ణుడు రాజ్యం ఉన్నప్పుడు వేరే ఏ ధర్మము లేదు. విశ్వం అంతటిపైన కృష్ణుడిదే రాజ్యం ఉండింది. యమునా తీరం కూడా ఉండింది. ఇప్పుడైతే స్వయంగా భగవంతుడు మీకు చదువు చెప్తున్నారు. ఇప్పుడు మీరు అర్థం చేసుకోగలరు మనము పురుషోత్తములుగా అవుతున్నాము అని. మీకే ఈ విషయాలన్నీ బుద్ధిలో ఉన్నాయి. మేము శాంతిధామ నివాసులు, మళ్ళీ మేము వచ్చి 21 జన్మలు ప్రాలబ్ధాన్ని అనుభవిస్తాము అని. పిల్లలకి మనసులో చాలా సంతోషంతో గద్గదం అయిపోవాలి. బేహద్ బాబా, శివ్ బాబా మాకు చదువు చెప్తున్నారు అని. ఆయన జ్ఞానసాగరుడు, సృష్టి ఆది మధ్య అంత్యము తెలిసినవాడు. ఇటువంటి బాబా మా కోసం వచ్చారు అంటే ఖుషీతో మనసు గద్గదం అయిపోవాలి.
అవుతుందా అలాగా? బేహద్ బాబా మా కోసము చదువు చెప్పడానికి వచ్చారు అని. బాబాతో ఏమంటారంటే, బాబా మేము నిన్ను వారసుడిగా చేసుకున్నాము అంటారు. బాబా కూడా పిల్లలపైన బలిహారం అవుతారు. మళ్ళీ పిల్లలు ఏమంటారంటే, భగవంతుడా మీరు వచ్చినప్పుడు మేము నీపైనే బలిహారం అయిపోతాము, అంటే నిన్నే మా కొడుకుగా చేసుకుంటాము అని. ఆయన కూడా తన పిల్లల్నే తన వారసులుగా చేసుకుంటారు. పేదవాళ్ళైతే వెంటనే వారసులుగా చేసేసుకుంటారు బాబాని. షాహుకారులు కొద్దిగా వారసుడిగా చేసుకోవడం కష్టం. అంటే మరి వాళ్ళ దగ్గర ఉన్నది ఇవ్వాల్సి వస్తుంది కదా బాబాని వారసుడిగా చేసుకుంటే. అందుకని షాహుకారులు అంతగా చేసుకోరు. పేదవాళ్ళు అయితే వెంటనే ఎక్స్చేంజ్ చేసేసుకుంటారు. జ్ఞానం పూర్తిగా అర్థం కానంత వరకు అంతగా బాబాని వారసుడిగా చేసుకోలేరు. అంత ధైర్యం కూడా ఉండదు. పేదవాళ్ళైతే వెంటనే చెప్పేస్తారు, బాబా మేము నిన్నే వారసుడిగా చేసుకుంటాము అని. మా దగ్గర ఉన్నదేముంది, వారసుడిగా చేసుకొని మళ్ళీ తన శరీర నిర్వహణ కూడా తను చేసుకోవాలి కదా. పిల్లలు కేవలము ట్రస్టీగా భావించి ఉండాలి. యుక్తులైతే చాలా చెప్తారు. బాబా కేవలము చూస్తారు, ఏమైనా పాపకర్మలు చేసి డబ్బులు నష్టం చేయట్లేదు కదా అని చూస్తారట. ఏం చూస్తారు బాబా? ఏమైనా పాపకర్మలు చేసి డబ్బులు నష్టం చేయట్లేదు కదా అని చూస్తారు. మనుష్యులు పుణ్యాత్మగా తయారు చేయడానికి డబ్బులు ఖర్చు పెడతారు. పుణ్యాత్మగా చేయడానికి ఖర్చు పెడతారు కదా. సర్వీస్ కూడా పద్ధతి ప్రకారమే చేస్తున్నారా లేదా అని చూస్తారట. అంటే మనుషుల్ని పుణ్యాత్మలుగా చేయడానికి డబ్బులు ఖర్చు పెడుతున్నారా, సర్వీస్ కూడా చేస్తున్నారా అని చూస్తారు బాబా. ఇవన్నీ పూర్తిగా పరిశీలిస్తారు. తర్వాత మళ్ళీ సలహా కూడా ఇస్తారు. ఈయన కూడా వ్యాపారంలో ఈశ్వరార్థమని డబ్బులు తీసి పెట్టేవాడు కదా. అదైతే ఇండైరెక్ట్గా చేయడము. ఇప్పుడు బాబా డైరెక్ట్గా వచ్చారు. మనుషులు అనుకుంటారు మేము ఏమేం చేస్తామో దాని ఫలితము ఈశ్వరుడు మళ్ళీ జన్మలో ఇస్తాడు అని. ఎవరైనా పేదవాళ్ళు దుఃఖీ ఆత్మలు ఉంటే వీళ్ళు అటువంటి కర్మలు చేసుకున్నారు అని అనుకుంటారు. మంచి కర్మలు చేసినట్లయితే సుఖీగా ఉంటారు. బాబా పిల్లలకి కర్మల గతిని వివరిస్తారు. రావణ రాజ్యంలో మీ కర్మలన్నీ వికర్మలే అవుతున్నాయి. సత్యయుగము త్రేతాయుగంలో రావణాసుడే లేడు, అందుకే అక్కడ వికర్మలు కూడా చెయ్యరు. ఇక్కడ మంచి కర్మలు చేసేవాళ్ళకి అల్పకాలికంగా సుఖము వస్తుంది. అయినా మళ్ళీ ఏదో ఒకటి రోగాలు కిట్పిట్లు ఉంటూ ఉంటాయి. ఎందుకంటే అల్పకాలిక సుఖం కదా. ఇప్పుడు బాబా అంటారు ఈ రావణ రాజ్యమే ఖతం అయిపోనున్నది. రామరాజ్యం యొక్క స్థాపన శివబాబా చేస్తున్నారు. మీకు తెలుసు ఈ సృష్టి చక్రం ఎలా తిరుగుతుంది అని. భారతదేశము 5000 సంవత్సరాల క్రితము స్వర్గంగా ఉండేది. లక్ష్మీనారాయణుల రాజ్యం ఉండేది. మొదట గద్దీ వాళ్ళదే నడిచింది. కృష్ణుడు ప్రిన్స్ స్వయంవరం తర్వాత రాజు అవుతాడు. నారాయణుడని పేరు వస్తుంది. ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటున్నారు, అందుకని మీకు వండర్ అనిపిస్తుంది. బాబా మీరు మొత్తము రచయిత రచన యొక్క జ్ఞానాన్ని చెప్తున్నారు. మీరు మమ్మల్ని ఎంత ఉన్నతంగా చేస్తున్నారు. మీ పైన బలిహారం అవుతాము. మాకు ఒక్క బాబా తప్ప ఇంకెవ్వరు, మేము బాబా తప్ప ఇంకెవరిని జ్ఞాపకం చేసేది లేదు అని అంటారు. అంతిమం వరకు చదువుకోవాలి. తప్పకుండా టీచర్ని జ్ఞాపకము చెయ్యాలి. స్కూల్లో టీచర్ని జ్ఞాపకం చేస్తారు కదా. ఆ స్కూల్లోనైతే ఎంతమంది టీచర్స్ ఉంటారు.
ప్రతి ఒక్క క్లాస్లోనూ టీచరు వేరువేరుగా ఉంటారు. ఇక్కడైతే ఒకే ఒక టీచరు, ఇంకా వేరువేరు టీచర్స్ లేరు. అన్ని సబ్జెక్టులు ఒక టీచరే చెప్తారు. ఇక్కడ ఎంత లవ్లీ టీచరు, తండ్రి కూడా లవ్లీ, టీచర్ కూడా లవ్లీ అన్నమాట. ఇంతకుముందు భక్తి మార్గంలో అంధశ్రద్ధతో స్మృతి చేసేవారు. ఇప్పుడైతే డైరెక్ట్గా బాబా చదివిస్తున్నారు. ఈశ్వరుడు యొక్క గతి మతి అతీతమైనదని చెప్పారు కదా బాబా. నీ గతి సద్గతి యొక్క మతం కూడా ఎంత వండర్ఫుల్గా ఉంది అని పిల్లలు అంటారు. అటువంటి తండ్రిని అయితే స్మృతి చెయ్యాలి కదా. స్త్రీ తన పతి యొక్క గుణగానము చేస్తుంది. బడా అచ్చా హే అంటున్నారు బాబా. మంచిదే, గుణగానం చేస్తుంది. ఈయన ఆస్తి ఇంత ఉంది, అది అలా, ఈయన ఇంత ఇలాగా అని చెప్పేసి ఖుషి అవుతూ ఉంటారు. మరి ఈయనైతే పతులకు పతి కదా. ఆ పతి యొక్క గుణాలు ఆస్తులు వర్ణించుకొని సంతోషిస్తూ ఉంటారు. కానీ మరి ఈయన పతులకు పతి, తండ్రులకు తండ్రి. ఈయన నుండి మనకు ఎంతగా సుఖం దొరుకుతుంది. మిగతా అందరి నుండి అయితే దుఃఖమే వస్తుంది. టీచర్ నుండి సుఖం, మిగతా సంబంధికుల నుంచి దుఃఖం వచ్చినా టీచర్ నుండి దుఃఖమేం రాదు కదా. టీచర్ ఏం దుఃఖ పెడుతున్నారు? టీచర్ అయితే చదివించి ఇంకా యోగ్యులుగా చేస్తున్నారు. కాబట్టి టీచర్ నుండి సుఖం. ఎందుకంటే చదువుతో సంపాదన అవుతుంది. ఎప్పుడూ కూడా వానప్రస్థ స్థితిలోనే గురువు దగ్గరికి వెళ్తారు. బాబా కూడా అంటారు, నేను వానప్రస్థంలోనే వచ్చాను. అయితే ఈయన కూడా వానప్రస్థి, నేను కూడా వానప్రస్థి అంటున్నారు బాబా, శివ్ బాబా. బ్రహ్మ కూడా వానప్రస్థంలో ఉండగా వచ్చాను, ఈయన వానప్రస్థి, నేను వానప్రస్థి. వీళ్ళంతా నా పిల్లలు కూడాను వానప్రస్థి. బాబా టీచరు గురువు ముగ్గురు కలిసే ఉన్నారు. తండ్రి, టీచర్, గురువు ముగ్గురు కలిసే ఉన్నారు. తండ్రి టీచర్ కూడా అవుతారు, మళ్ళీ గురువు అయ్యి వెంట తీసుకువెళ్తారు. ఆ ఒక్క తండ్రిదే అంత మహిమ ఉంది. ఈ విషయాలు వేరే ఏ శాస్త్రాల్లోనూ లేవు. బాబా ప్రతి విషయము చక్కగా వివరిస్తారు. దీనికంటే ఉన్నతమైన జ్ఞానము వేరేది ఉండదు. దీనికంటే ఉన్నతమైన జ్ఞానం ఏమీ ఉండదు. ఇంకా మళ్ళీ ఎంక్వైరీ చేయాల్సిన పని లేదంటున్నారు. వివరం తెలుసుకోవాల్సిన పని ఏం లేదు. ఏమైనా ఉందా బయట లేదా అని చెప్పేసి ఏం తెలుసుకోవాల్సిన పని కూడా లేదు. మనము అన్ని విషయాలు తెలుసుకొని విశ్వ యజమానిగా అవుతున్నాము. ఇంకా ఎక్కువ ఏం చేస్తారు మీరు? ఇంకాను కొంతమంది అంటారు, అది కూడా తెలుసుకోవాలి, ఇది కూడా తెలుసుకోవాలి, ఇది చదవాలి, అది చదవాలి. తెలుసుకొని ఏం చేస్తారు మీరు? ఈ జ్ఞానంతో విశ్వ యజమానిగా అవుతున్నారు. ఇంకా అంతకంటే ఎక్కువ ఏం దొరుకుతుంది ఏం చదివితే కూడా అని అంటారు బాబా. పిల్లల బుద్ధిలో ఈ సంతోషము ఉంటే ఆ సంతోషంలో బాబా స్మృతే ఉంటుంది. ఈ విషయాలన్నీ బుద్ధిలో ఉంటే కూడా ఆ సంతోషంలో బాబా స్మృతి ఉంటుంది. ఏ విషయం గుర్తుంటే అంటే బాబా దగ్గర జ్ఞానం తెలుసుకొని విశ్వ యజమానిగా అవుతున్నాం కదా, ఇంకా తెలుసుకోవాల్సింది ఏముంది బయట ప్రపంచంలో అని. ఆ విషయం బుద్ధిలో ఉన్న ఆ ఖుషీలో బాబా స్మృతే ఉంటుంది. మాయ ధర్మము మీ యోగాన్ని తెంచడం, దాని పని అది. యోగంలోనే మాయ విఘ్నాలు వేస్తుంది, మర్చిపోతారు. మాయ తుఫాన్లు చాలా వస్తాయి. అందరికంటే ముందు ఈయన ఉన్నారు కదా, మరి ఈయనకి అన్ని అనుభవాలు ఉన్నాయి. మాయ ఎలా వస్తుంది ఏంటి? మాయ నా దగ్గరకు వచ్చిన తర్వాతే కదా నేను మీకు వివరించగలను. ఇవన్నీ ఇలా మాయ తుఫాన్లు అవి వస్తాయి అని నేను ఎలా వివరించగలుగుతాను? నా దగ్గర వస్తాయి కాబట్టి. బాబా దగ్గర కూడా వస్తాయి తుఫాన్లు, మీ దగ్గర కూడా వస్తాయి. మాయ తుఫాన్లే రాకుండా ఉంటే యోగం నిరంతరము జోడింపబడి ఉంటుంది. కర్మాతీత స్థితి వచ్చేస్తుంది. అర్థమైందా? అసలు మాయ తుఫాన్లు ఏం రాకుండా ఉంటే నిరంతరం యోగమే జోడింపబడి ఉంటే వెంటనే కర్మాతీత స్థితి వచ్చేస్తుంది.
మనం ఇంక ఇక్కడ ఉండలేము. ఇంకా కర్మాతీతం అయిపోయిన తర్వాత ఇంక ఈ ప్రపంచంలో ఉండం. ఇంకా కర్మాతీత స్థితి వచ్చేస్తుంది, అందరూ వెళ్ళిపోతారు. శివుడి ఊరేగింపని కూడా చెప్పారు కదా, శివ బాబా వచ్చారు. అందుకే మనం అంతా ఆత్మలు వచ్చాం. శివ బాబా వచ్చేది అందరినీ తీసుకువెళ్ళడం కోసము. సత్యయుగంలో ఇంతమంది ఆత్మలు ఉంటారా? వీళ్ళందరూ ఇప్పుడున్నంతమంది ఉంటారా సత్యయుగంలో? ఉండరు. अच्छा मीठे मीठे सिक्किलदे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। मीठे मीठे रूहानी बाप दादा को रूहानी बच्चों की याद प्यार गुड मॉर्निंग और नमस्ते। धारणा कोसमु मुख्यమైన పాయింట్స్. శివ్ బాబాని మీ వారసుడిగా చేసుకొని అన్నీ ఎక్స్చేంజ్ చేయాలి. వారసుడిగా చేసుకొని శరీర నిర్వహణ కూడా చేసుకోవాలి. ట్రస్టీగా కూడా ఉంటూ నడవాలి. అంటే బాబాని వారసుడిగా చేసుకొని శరీర నిర్వహణ కూడా చేసుకోవాలి, ట్రస్టీగా ఉంటూ నడవాలి. డబ్బులు పాపకర్మలలో ఉపయోగించకూడదు. రెండో పాయింట్, మనసు సంతోషంతో గద్గదం అవుతూ ఉండాలి. స్వయంగా జ్ఞానసాగరుడు తండ్రి మాకు చదివిస్తున్నారు అని, స్వయంగా జ్ఞానసాగరుడు తండ్రి మాకు చదివిస్తున్నాడు అని మనసు గద్గదమైపోవాలి, ఖుషి ఉండాలి. పుణ్యాత్మ అవ్వడం కోసము స్మృతిలో ఉండాలి. మాయ తుఫాన్లను చూసి భయపడకూడదు. వరదానం, ఆత్మిక స్థితి ద్వారా వ్యర్థ విషయాల స్టాక్ ఖతం చేసేటువంటి ఖుషీ ఖజానాతో సంపన్నులు అవ్వండి. ఆత్మిక స్థితి ద్వారా వ్యర్థ విషయాల స్టాక్ సమాప్తి చేయండి. లేకపోతే ఒకరు మరొకరి అవగుణాల వర్ణన చేస్తూ రోగక్రిములను వాయుమండలంలో వ్యాప్తి చేస్తారు. దీనివల్ల వాయుమండలము పవర్ఫుల్గా తయారవ్వదు. మీ దగ్గర అనేక భావాలతో అనేక ఆత్మలు వస్తారు, కానీ మీ వైపు నుండి శుభభావన యొక్క విషయాలే ఉండాలి. మన దగ్గర ఖుషి యొక్క విషయాలు స్టాక్ జమ అయి ఉన్నప్పుడే ఇది సాధ్యం. ఒకవేళ హృదయంలో ఎవరి పట్లనైనా ఏదైనా వ్యర్థ విషయాలున్న చోట బాబా ఉండరు, పాపం ఉంటుంది. స్లోగన్, స్మృతి యొక్క స్విచ్ ఆన్ చేస్తే మూడ్ ఆఫ్ అనేది అవ్వదు. స్మృతి స్విచ్ ఆన్ చేస్తే మూడ్ ఆఫ్ అవ్వదు. ఓం శాంతి. मधुबन की बगिया में एक दिन मधुबन की बगिया में खड़े झोपड़ी के पास हो रही थी अंतर मन में मेरी मुझसे ही बात, तो मन ने मुझसे पूछा जिसकी मन में
मेरा क्या लागे, कि वो मेरा क्या लागे। जो बाबा करे मुझे प्यार, जो बाबा करे मुझे प्यार, कि वो मेरा क्या लागे, कि वो मेरा क्या लागे। वो तो आज भी मधुबन में बच्चों से मिलन मनाए, फिर मधुबन के कण कण में तू ढूंढे उसको काहे। वो तो आज भी मधुबन में बच्चों से मिलन मनाए, फिर मधुबन के कण कण में तू ढूंढे उसको काहे। अपनी वाणी से लुटाए, अपनी वाणी से लुटाए गुणों के वो भंडार, कि वो तेरा क्या लागे, कि वो तेरा क्या लागे। जो बाबा करे तुझे प्यार, जो बाबा करे तुझे प्यार, कि वो तेरा क्या लागे, कि वो तेरा क्या लागे। कैसे भूलूं नयन नूरानी, सूरत वो सुहानी, जगमग जिसमें चमकते थे शिव, देह थी भले पुरानी। कैसे भूलूं नयन नूरानी, सूरत वो सुहानी, जगमग जिस